హలో అండి, లవెస్ట్ వాళ్ళ ఛానల్ చూడండి. ఈరోజు మా టిఫిన్ అండి జొన్న రొట్టె చేస్తున్నాను. సముడుతా ఉన్నాము. రొట్టె పెనం మీద పెట్టేసి సడన్గా గుర్తుకొచ్చి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను సగంలో. అందుకు ఇంకొక రొట్టె చేసేటప్పుడు చూపిద్దామని అలా వేడిగా అది వాటర్ వేసి చాలామంది బట్టబెట్టి చేస్తారు. నేను అలా చేయలేదండి. ఇక్కడ చూడండి ఎలా పిండి తీసేసుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్కి అనేసి ఇంకెక్కడి వరకు అక్కడే ఉంది. జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను అనమాట. మీకు చూపిద్దాము, బాగుంటుంది. తోటకూర ఫ్రై చేసా, ఇంకా బాగుంటుంది. తోటకూర ఫ్రైలోకి జొన్న రొట్టె కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి. తింటే అసలు మనకు నాన్ వెజ్ కంటే కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మీకు చూపిద్దాము. ఒకసారి జొన్న రొట్టె ఇలా చేస్తూ ఉంటారు. నాకు ఇది అలవాటు, అలా 2 చేతులతో తిప్పేయడము. ఇది బాగా ప్రాక్టీస్, చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసాము జొన్న రొట్టె. ఇది అత్తగారింటికి వచ్చాక అలవాటు అయిపోయింది ఇంకా జొన్న రొట్టెలు చేయాలా అనేసి. మా నాన్న కోసం నేర్చుకున్న జొన్న రొట్టె అన్నిటికీ పనికొచ్చేసింది మా బాబు. చూడండి అది కాలినాక అలా తీస్తూ ఉన్నాను అనమాట. పెనంలో నుంచి తీసేస్తే ఆ తర్వాత చూడండి, మనకు చపాతీస్ కంటే జొన్న రొట్టె ఎక్సలెంట్ ఉంటుందండి. ఎంత ఈజీ అంటే జొన్న రొట్టె వచ్చిన వాళ్ళు చపాతీస్ చేయాలంటే విసుగు పడతారు. జొన్న రొట్టె అంత ఈజీ ప్రాసెస్ చపాతీకి ఉండదు. అది పేస్కి నాని అబ్బో చాలా అది. కానీ జొన్న రొట్టె మాత్రం నేనైతే ఫాస్ట్గా చేసేస్తాను. మనకు చపాతీలాగే పొంగుతుంది. పైగా మీకు పొంగడం కూడా చూపిస్తాను చూడండి. అలా వేసేసి కొంచెం సైడ్ ఇలా నొక్కేస్తే చాలు, చక్కగా పొంగుకొచ్చేస్తుంది రొట్టె. నేను అది కాలుతుంది అయినా చూడండి ఎంత చక్కగా లేయర్ లాగా అది చక్కగా పొంగుతుంది అంత. ఇంకా హెల్త్ పర్పస్ చూసుకున్నా కూడా చక్కని టేస్టీ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు ఆటోమేటిక్గా. ఇంకా చాలామందికి అది పడదు కదండి, ఏమంటారు చపాతి. కానీ ఇది మాత్రం మస్తు అందరికీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నేర్చుకోండి, ట్రై చేయండి. ఇంకొక రొట్టె కూడా చేసి ఎలా లేపుతున్నానో కూడా ఒకసారి చూపిద్దామనేసి అవి ఇంకో చేతి కింద పెట్టి చూడండి. అలా చేతి నుండి నాకు రైట్ హ్యాండ్తోనే వేయలేనండి, నేను ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తాను. అలా వేసేసి అదనమాట. తర్వాత ఇంకా చేసినటువంటి జొన్న రొట్టె దగ్గర పెట్టేసి ఇంకా మత్తగారికి ఇవ్వడం. ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.